మనందరి జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తున్నాం. కుటుంబం ఏమైపోద్ది, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, నేను కన్న కలలన్నీ ఇలాగే మిగిలిపోతాయా అని చాలామంది బాధపడుతుంటారు. ఒక మనిషి నిజంగా బాధపడతారని ఎప్పుడు అర్థమవుతుందంటే, కొంతమంది కన్నీరుతో వ్యక్తం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇష్టమైన వారు భుజాల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వారు కూడా అంటారు కదా, అమ్మో ఇంత బాధ నీ హృదయంలో ఉందా అని. నిజమే, కన్నీటి ద్వారా మన బాధను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ ఆ కన్నీటిని చూసి జాలిపడేవారు ఉన్నారు, కానీ ఆ కన్నీటిని చూసి మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేవారు ఈ ప్రపంచంలో మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప ఎవరు లేరు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనము చాలా పరిస్థితుల మధ్యన వెళ్తున్నాం కదా. రేపు నా జీవితం ఏంటి? కొంతమంది అంటున్నారు, అన్న ఈ రాత్రి నేను బ్రతుకుంటానేమో, రేపు ఉదయాన్ని నేను బ్రతుకుంటానో లేదో తెలియదని కొన్ని మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజమే, మీలో ఉండే దుఃఖము ఆ మాటలు తెప్పిస్తోంది. కానీ ఈరోజు ఒక మాట చెప్తాను, ప్రతి సమస్యకి పరిష్కారం ఉందయ్యా. ఈ పరిష్కారాన్ని మనం ఎలా పొందుకోవాలంటే, మనము దేవుని సందులో గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని దేవుని పరిచర్లో మన అడుగులు ముందుకేసుకుంటూ యథార్థంగా మనం బ్రతకగలిగితే మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే ప్రభు మన క్రియలను చూస్తున్న దేవుడు, ప్రభు మన జీవిత విధానాన్ని చూస్తున్న దేవుడు ఆయన.